గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు వావ్ పావని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే నా ఛానల్లో పెట్టిన ఫస్ట్ మెయిన్ వ్లాగ్. ఇప్పటి వరకు నా చేసిన ప్రతి మినీ వ్లాగ్స్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఏంటి ఆర్తి నాతో పాటు ఉంది అనుకుంటున్నారా? ఆర్తియే చెప్తుంది. సో పావని వ్లాగ్స్ ఛానల్లో ఇది ఫస్ట్ ఫుల్ వీడియో అనమాట. ఇప్పటివరకు చాలా మినీ వ్లాగ్స్ అయితే చేసింది, బట్ ఫస్ట్ టైం అనమాట ఒక ఫుల్ వ్లాగ్తోని. సో ఫస్ట్ ఏదో నాతో చేద్దామని చెప్పేసి ఇలా నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టేసింది. అండ్ రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెట్టింది ఆస్క్ మీ క్వశ్చన్స్ కోసం. సో మీరు నన్ను ఇక్కడ క్వశ్చన్స్ అడగండి, వాటన్నిటికీ రిప్లైస్ ఆన్సర్స్ మాత్రం నేను యూట్యూబ్ నా వ్లాగ్స్ ఛానల్లో ఫుల్ వీడియో పెడతానని. సో దానికి హోస్ట్ చేయడానికి నేను వచ్చాను. ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూ చేస్తాను. ఆర్తి నాకు క్వశ్చన్స్ అడుగుతుంది, వాటన్నిటికీ నేనైతే ఆన్సర్స్ ఇస్తాను. సో అంతే, ఇదైతే వ్లాగ్. సో ఆల్రెడీ తమ్ముళ్ళు చూసి వాళ్ళందరికీ అర్థం అయిపోయి ఉంటుంది. సో మేమిద్దరం ఈ ఫీల్డ్లో ఫ్రెండ్స్గా తన జర్నీ స్టార్ట్ అయ్యి తను యూట్యూబ్ ఛానల్ పెట్టేంత వరకు వచ్చింది కాబట్టి సో నాతోనే ఈ వ్లాగ్ కూడా చేద్దామని అనుకుంది అనమాట. సో తర్వాత ఎన్ని కలిపి చేసినా అది వేరే. ఫస్ట్ వీడియో మా ఇద్దరిది కలిపి ఉంటే తనకి హ్యాపీ అండ్ నాకు కూడా హ్యాపీ. అండ్ నేను కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే పావని యాక్టింగ్ చేస్తున్న దగ్గర నుంచి ఇప్పుడు ఓన్లీ సపరేట్గా ఛానల్ పెట్టుకునేంత వరకు వచ్చింది. అండ్ ఎవరు హెల్ప్ కొంత లేకుండా తనే ఎడిట్స్ చేసుకొని తనే డబ్బింగ్స్ చెప్పుకొని చాలా ఫాస్ట్గా చేస్తుందంటే పావనిలో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అండ్ తనలో కూడా ఒక బుల్లి క్రియేటర్ కనిపిస్తున్నారు. సో మీ సపోర్ట్ ఉంటే ఇంకా టాప్ క్రియేటర్ కూడా అయిపోయి సేమ్ అలాగే ఇంకా తను కూడా మైల్ స్టోన్స్ రీచ్ అవుతూ ఉంటుంది. సో తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన మంచి వీడియోస్ కోసం పక్కనున్న గంటని గట్టిగా మేము సబ్స్క్రిప్షన్ ఇప్పుడే చెప్పేస్తున్నాం గైస్, ఏమనుకోవద్దు. సో ఇంకా లైక్స్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఓకే, ఇప్పుడు పావనికి వచ్చిన క్వశ్చన్స్ అన్ని తను స్క్రీన్ షాట్స్ తీసుకొని నాకు పంపించింది. సో అందులో ఒక్కొక్కటి నేను ఇప్పుడు అడిగేస్తాను అనమాట. సో క్వశ్చన్స్ ఎన్ని ఉన్నా సరే నువ్వు అన్నిటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ ఇచ్చే, ఏమైనా ఉంటే తర్వాత ఎడిటింగ్ లో చూసుకుందాం. ఓకే, పక్కా ఇస్తాను. సో గాయస్, ఇప్పుడు పావనికి వచ్చిన క్వశ్చన్స్ లో నేను ఫస్ట్ క్వశ్చన్ చదవబోతున్నాను. వైజాగ్ సుబ్బు అంట, సూపర్ వ్లాగ్స్ పావని. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ తేజు అఫీషియల్ 01 అని ఉంది. విచ్ కోర్స్ ఆర్ యూ స్టడింగ్ మిస్ పావని? కోర్స్ ఎంపీసీ చదువుతున్నాను. మనం సిఈసి బ్యాచ్ గైస్, చాలా డిఫరెన్స్. నాకు అసలు మ్యాథ్స్ అంటేనే చాలా భయం, వణుకు. సో నెక్స్ట్ మిస్ ప్రిటీ 699. ఏమీ కాలేజ్ కి రావడం లేదు? వస్తున్నాను అప్పుడప్పుడు, షూట్స్ అలా ఎడిటింగ్స్ అలా కొంచెం బిజీ. ఖాళీ ఉంటే పక్క కాలేజ్కి వచ్చేస్తాను. ఎస్. నెక్స్ట్ స్కై ఏంజల్ 279. ప్రెసెంట్ లవ్ ఎవర్ పావని? ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే ఎలా పాప భయపడిపోతుంది కదా. ఏమడిగారో ఒకసారి రిపీట్ చేయవా? ప్రెసెంట్ లవ్ అంటే ఎవరు? అంటే మాకు ప్రెసెంట్ ఒకరు, పాస్ట్ ఒకరు, ఫ్యూచర్ ఒకరు, అన్ని లేవు దీనికి తెలిసి నాకైతే. సో ఇప్పుడైతే ప్రెసెంట్ కాదు, పాస్ట్ గా అసలు ఎవరు లేరు గైస్. ఎవరిని లవ్ అంత టైం కూడా లేదు. చేద్దాం అబ్బా, ఇప్పుడు బయట అందరూ చేసేస్తున్నారు కదా లవ్, మనం కూడా చేసేయలేదు, పీకెళ్ళి పొడిసేయాలనుకుంటే మాకు అంత టైం కూడా లేదు. పక్క కాలేజ్ చూసుకోవాలి, అప్పుడప్పుడు షూట్స్కి వస్తాము. మళ్ళీ ఇప్పుడు నా ఛానల్ పెట్టాను కాబట్టి నా ఎడిటింగ్ వర్క్స్ అవి అసలు అటు ఇటు అసలు టైమే సరిపోవట్లేదు. సో అందుకు లవ్ చేసేంత టైం లేదు, అంత ఇంట్రెస్టెడ్ కూడా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. సో అది అంతే. స్వీట్ అండ్ క్యూట్ ఆన్సర్. నెక్స్ట్ భవ్యశ్రీ 22. హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే కొన్ని మంది ఉన్నారు. ఇప్పుడు అంటే స్కూల్ లైఫ్ లో ఫస్ట్ చిన్నప్పుడు అంటే రిషిత అనే అమ్మాయి ఉండేది. చిన్నప్పుడు చదువుతున్న ఫస్ట్ సెకండ్ 5th క్లాస్ వరకు రిషిత అనే అమ్మాయి ఉండేది. తనే నా బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పుడు. తర్వాత మేము ఇంతకు ముందు శ్రీకాకుళంలో ఉండేవాళ్ళమి. తర్వాత మేము ఇప్పుడు వైజాగ్ వచ్చేసాము, ఒక 10 years అయిపోతుంది. సో ఇప్పుడు వైజాగ్ వచ్చిన తర్వాత నాకు ఇక్కడ ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేరు. మా డాడీ మమ్మీ కొంచెం జాబ్ పర్పస్ మీద ఇక్కడికి వచ్చేసాం. సో దానివల్ల నేను ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేశాను అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఆర్తితో చేస్తున్నాను కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఒకటే ఫ్రెండ్, ఒకటే బెస్ట్ ఫ్రెండ్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్తి. ఒక్కటే నా బెస్ట్ ఫ్రెండ్. థ్యాంక్ యూ. సో ఆర్తి ఒక్కదే ఉంది. అది కాలేజ్ లో కూడా ఎవరిని ఎక్కువ నమ్మకూడదు గైస్, మోసం చేస్తారు స్నేక్స్. అందరితో ఉంటాను ఫ్రెండ్లీగా, ఎవరైనా వచ్చి నాతో మాట్లాడితే నేను మాట్లాడతాను, ఫ్రెండ్లీగా అందరితో బాగా కలిసిపోతాను. బట్ ఎక్కువ క్లోజ్ అయిపోయి ఎక్కువ మంచిగా పరిచయం అయితే ఆర్తితోనే ఉంది. నా సీక్రెట్స్ అని ఆర్తికి తెలుసు, ఆర్తి కోసం నాకు తెలుసు. సో మా ఇద్దరు మధ్యన అయితే ఒక మంచి బాండింగ్ ఉంది అంతే. నా బెస్ట్ ఫ్రెండ్ అయితే ఆర్తి. థ్యాంక్ యూ. అండ్ ఇట్స్ మీ హఫు.
వావ్. ఏదది హఫు హాయ్ హఫు. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరక్క ప్లీజ్ రిప్లై మీ. ఆల్రెడీ ఇచ్చేసింది. రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. భార్గవి 441330. ఇంకెందుకు ఫోన్ నంబర్లు ఎట్టేయండి. హలో అంట. హాయ్ భార్గవి. 5 బ్లూ హార్ట్లు, 4 బొకేలు. నెక్స్ట్ క్వశ్చన్ మిస్టర్ EU 2216. వా అన్నవా ఏం అసలు ఐడియల్. సూపరు కత్తి తురుము కేకలంతే. అక్క నువ్వు పావని అక్క ఎప్పుడు మీరు ఫ్రెండ్స్ అయ్యారక్క? ఎవరిని అడుగుతున్నారు అసలు క్వశ్చన్ అది. పావని ఆస్క్ మీ క్వశ్చన్ లో పావని అక్క నువ్వు ఆర్తి అక్క ఎలా ఫ్రెండ్స్ అయ్యారని అడుగుతున్నారేమో. ఎలా ఫ్రెండ్స్ అయ్యామా? ఇది సౌరిక్ సార్ అడగాలి. ఎలా చెప్పారు నువ్వు ఎలా పరిచయం అయ్యాము? యాక్చువల్ గా వైజాగ్ లో ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైనా ఉంటే యాక్టింగ్ కోసం అని సౌరిక్ సార్ అప్పట్లో ఏదో స్టోరీ పెట్టారు. సో అది చూసి పావనిది మాది హౌస్ కొంచెం దగ్గరే తను మా ఇంటి దగ్గరికి వచ్చింది అనమాట. వచ్చి ఇలా ఇంట్రెస్టెడ్ గా ఉంది అది ఇది అని అంటే అప్పుడు సౌరిక్ సార్ వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చారు. సో తిని కూడా వచ్చి మాట్లాడడం అనేది జరిగింది. మాట్లాడిన తర్వాత ఇలా యాక్టింగ్ అంటే ఇంట్రెస్టెడ్ అని మీ ఛానల్స్ కూడా చూస్తుంటాను, ఇలా సబ్స్క్రైబర్స్ అది ఇది అనగానే అలా ఫస్ట్ పరిచయం అయింది. ఆ తర్వాత సెకండ్ వీడియోకి వచ్చింది, థర్డ్ వీడియోకి వచ్చింది. నేను కూడా ఎవరైనా దగ్గరలో ఉంటే పిలవడం, జస్ట్ వచ్చి చేసి వెళ్ళిపోయేంత వరకు ఉంది. ఆ తర్వాత ఎలా స్ట్రాంగ్ గా బాండ్ అనేది ఫామ్ అయిందో నాకు తెలియదు, మాటలు రావట్లేదు. అదొక ఫెవికాల్ బంధం లాగా గట్టిగా అంటికిపోయింది గైస్. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు పావని ఎవ్రీ షూట్ లో ఉంటుంది. సో అలా సపోర్ట్ చేస్తూ ఉంటుంది అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ గా కూడా. సో నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా ఫాస్ట్ గా చదివేద్దాం. గాయత్రి కంబాల హాయ్ కా. హాయ్ చెల్లి. పవన్ యాదవ్ 193 ఎలా ఇంత అందంగా ఉంటావు? మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఏమో బ్రో తెలియదు నాకు కూడా. చెప్పాలి, రీజన్ చెప్పాలి. బికాజ్ ఇంత అందము మరి అలా ఏం లేదు. జస్ట్ అందరిలాగే నేను కూడా ఉంటాను. మరి ఎక్స్పెక్టేషన్స్ అలా ఏం లేదు. ఓవర్ చేస్తుంది కదా పావని. పావని అసలు మంచి కట్అవుట్. నో గైస్, జస్ట్ క్యూట్. డ్రీమ్ గర్ల్ సాధ్య హాయ్ అక్క. హాయ్. రెయిన్బో డాల్ 07 యువర్ ఏజ్? నా ఏజ్ 17. టీనేజ్ బ్యాచ్ మేమందరం. వీడియోలో చూసి అందరూ చాలా పెద్దోళ్ళేమో అనేసుకుంటారు, చిన్నోళ్ళమే గైస్. వైజాగ్ సుబ్బు పావని నీతో కలిసి యాక్టింగ్ చేయాలని ఉంది. పావని ఇంకొకరితో కలిపి యాక్టింగ్ చేస్తుంది, మీరు ఎలా చేస్తారు? కంటెంట్ ఛానల్ అనుకోండి తప్పకుండా మీకు ఛాన్స్ ఉండేది, బట్ వ్లాగింగ్ ఛానల్. సో ఎప్పటికప్పుడు ఇంట్రడ్యూస్ చేయండి. సరే తప్పకుండా చేస్తాను. నా వ్లాగ్ ఛానల్లో కనిపించాలనే కోరిక ఉన్నట్టుంది, తప్పకుండా చూపిస్తాను. నెక్స్ట్ రాంబాబు లవేటి నువ్వు ఇంత క్యూట్ అండ్ బ్యూటిఫుల్ గా ఎలా పుట్టావక్క? నీ బొందరా నీ బొంద. దానికి ఏదో లేట్లేదు తమ్ముడు, బుర్ర బాదుకుంటుంది. యాక్చువల్ గా పావని వాళ్ళ మదర్ ని అడగాలి, ఎందుకంటే పావని వాళ్ళ మదర్ కూడా చాలా యంగ్ గా చాలా బాగుంటారు అనమాట. సో ఆంటీ అందమే పావనికి కూడా వచ్చింది. ఆర్టీకే తెలియాలి గైస్, నాకు తెలీదు. అంటే చూసిన వాళ్ళకి కొంచెం తెలుస్తుంది కదా. నాకు అడిగితే నేను ఏం చెప్తాను, నాకు తెలియదు కదా, అందుకే. హర్షిత్ 8900 సాయిరామ్ తమ్ముడు. జూనియర్ తమ్ముడు. రే సాయిరామ్ రా తమ్ముడు, సాయిరామ్. రేణుకా రేణు 533 హాయ్ అక్క మీ హౌస్ ఎక్కడ చెప్పక్క? హౌస్ వైజాగ్. మేము వైజాగ్ లో ఉంటాం. ఇంకా ఇంటి అడ్రస్ ఏం చెప్పాలా? పర్సనల్ గా మెసేజ్ చేస్తే చెప్తాం, ఎందుకంటే ఇది ఒక పబ్లిక్ గా వీడియోస్ లోని కొంతమందికి కంఫర్ట్ ఉంటుంది, కొంతమందికి కంఫర్ట్ ఉండదు. బట్ వైజాగ్ అంతే, వైజాగ్ లో ఉంటాం గైస్. నెక్స్ట్ లావణ్య వేమన 18 హౌ ఆర్ యు మై డియర్? మా మ్యాథ్స్ మ్యామ్ ఫస్ట్ ఇయర్ లో ఇప్పుడు మానేస్తారు, మ్యారేజ్ కూడా అయిపోయింది. ఏమడిగారు మ్యామ్ క్వశ్చన్? హౌ ఆర్ యు మై డియర్? ఐఎమ్ సో ఫైన్ మ్యామ్, మీరు కూడా ఎలా ఉన్నారు? డియర్ అని అనగానే ఎవరో టీచర్ అయి ఉంటారని నాకు అర్థమైపోయింది. నెక్స్ట్ ప్రిటీ ప్రిన్సెస్ హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? నా బెస్ట్ ఫ్రెండ్ ఆర్తి, అల్లరి ఆర్తి. పక్కనే ఉన్నాను గైస్. నెక్స్ట్ ఎవరు అల్లరి ఆర్తి అంట. క్వశ్చన్ అడిగారు, టెల్ మీ అబౌట్ డార్లింగ్. టెల్ మీ అబౌట్ అంటే నీకోసం ఎంత చెప్పినా తక్కువే. ఎంత చెప్పాలన్నా కవిత్వాలు బుక్లు రాస్తూనే ఉండాలి. ఎన్ని బుక్స్ అయినా తరగవు అసలు. సో మా బాండింగ్ ఇప్పటి వరకు ఎలా ఉందో ఇంకా ఇక్కడ నుంచి కూడా మా బాండింగ్ అలానే ఉండాలి. ఆర్తి
అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తుంది. ఇంకా అందులో నన్ను కొంచెం ఇంకా స్పెషల్ గా ట్రీట్ చేస్తుంది. అదైతే నాకు చాలా ఇష్టం. నన్ను బాగా చూసుకుంటది, ఏం కావాలంటే అది కొంటది. అంతే. మా ఫ్రెండ్షిప్ చాలా బాగుంటది. అందరూ మీరు ఎలా, చాలా మంది కామెంట్స్ లో కూడా పెడతారు, మీ ఫ్రెండ్షిప్ బాగుంటది అక్క, మీరు ఇలానే ఇంకా ఉండాలి, ఆల్ ది బెస్ట్ సంథింగ్ ఏవో చెప్తారు. సో వాళ్ళు చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ మా బాండింగ్ కూడా ఇంకా అలానే ముందుకు వెళ్ళాలి, ఇంకా మంచిగా స్ట్రాంగ్ అవ్వాలని నేనైతే అనుకుంటున్నాను. క్వశ్చన్ ఏంటి? నీకోసం నా కోసం అంటే నేను ఎలా ఉంటాను, ఎలా వర్క్ చేస్తాను, ఏం చేస్తాను? ఆర్తి చాలా డెడికేటెడ్ గా కష్టపడుతుంది గాయస్. ఈ రోజు ఎంత ఎంజాయ్ చేయవు, అంత మూవీస్ కి వెళ్తాము, బయట షాపింగ్స్, రెస్టారెంట్ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఈ రోజు వర్క్ మాత్రం వెంటనే కంప్లీట్ చేసుకోండి. నైట్ 12, 1 గంట, ఒక 2 o'clock అయినా ఎడిటింగ్స్ చేసుకుంటుంది, డబ్బింగ్స్ చెప్తుంది. అందరూ పడుకుని పోయినా తిని మాత్రం అలా ఉండి ఆ రోజు వర్క్ ఆ రోజు కంప్లీట్ అయిపోయి ఏదేమైనా ఎంత ఎంజాయ్ చేసినా. సో అంత డెడికేటెడ్ గా కష్టపడుతుంది. నేను చాలాసార్లు చూసాను పడుకున్నప్పుడు. సో ఏ టైం అయినా అలా మేల్కొని చాలా వర్క్ చేస్తూ కష్టపడుతుంది. అందరినీ బాగా చూసుకుంటే, టీం వాళ్ళైనా ఫ్యామిలీ అయినా వాళ్ళ కజిన్స్ లో అందరినీ చాలా బాగా చూసుకుంటది. ఇంకా చెప్పాను కదా, ఆర్తి కోసం చెప్పాలంటే ఇంకా ఎంత చెప్పినా తరగదు. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ మళ్ళీ గాయత్రి కంబాల, అక్క నీ ఫోన్ నెంబర్ పెట్టు, ఈ నెంబర్కే నేను 4th class లాస్య నీ ఫ్యాన్ అక్క. అసలు ఒక్క ముక్క అర్థం కాలేదు నాకు. ఒక క్వశ్చన్ ఏంటో. ఫోన్లో హాయ్ చెప్పే. హాయ్, పేరేంటి? గాయత్రి కంబాల. హాయ్ గాయత్రి. క్యూటీ బార్బీ 07 మై బ్యూటీ. నువ్వు నేను బ్యూటీనా? థ్యాంక్ యూ. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అభిషేక్ షేక్ 38 హాయ్. హాయ్, హలో, హాయ్ అభిషేక్. ద లిఖిత్, అక్క నీ యూట్యూబ్ ఇన్కమ్ ఎంత? ఇది ఆన్సర్ చేస్తా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అది నిజంగా ఎలా కాలేజ్ మొత్తం అసలు ఏంటి టాక్ తెలుసా? నాకు ఆర్తి ఛానల్లో చేస్తాను, ఇంకా ఏవో కొన్ని ఆర్తి ఛానల్లో తనకి నాకు వచ్చిన ప్రమోషన్స్ ఏమేమి చేస్తాను. నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసేస్తాను. ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను, యూట్యూబ్ నుంచి నాకు వచ్చేస్తున్నాయి మనీ. మా కాలేజ్ లో ప్రతి ఒక్కరు అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నారంటే నాకు ఫుల్ మనీ వచ్చేస్తుంది, అక్క ఎంతెంత మనీ సంపాదించేస్తుంది, బోల్డ్ ఇన్కమ్ వచ్చేస్తుంది, ఏం చేసుకుంటాను అని అనుకుంటున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి కూడా నా దగ్గర అయితే అసలు ఆన్సర్ లేదు. దానికి ఆన్సర్ ఆర్తి చెప్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా యూట్యూబ్ నుంచి ఎక్కువ మనీ, యూట్యూబ్ పరంగా ఇన్కమ్ అనేది వస్తుంది. ఎప్పుడు మానిటైజేషన్ ఆన్ అయ్యి మనం ప్రాపర్గా వీడియోస్ చేసి మిలియన్స్ చాలా ఎంతో హార్డ్ వర్క్ చేశాక వస్తుంది. ఇఫ్ నిజంగా మాకు అంత డబ్బులు ఉండి మేము నిజంగా అంత బలిసిపోయి ఉంటే డబ్బులు చదువుకోము కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువు ఆపేసి ఏ బిజినెస్తో పెట్టుకుంటాం. నిజంగా అంత డబ్బులు వచ్చేస్తాయి ఇన్స్టా నుంచి, యూట్యూబ్ నుంచి. అంటే ఇన్స్టాగ్రామ్ చెప్పాలంటే పావనికి కాదు కదా 2 lakh + 300K దగ్గరలో ఉన్న నాకే 0 పేమెంట్. ఇన్స్టాగ్రామ్ అనే దాంట్లో ఎవరికైనా ఇన్కమ్స్ వస్తాయో లేదో మాకు తెలియదు, కానీ నాకైతే మాత్రం రావట్లేదు, అండ్ పావనికి కూడా రావట్లేదు. మేము జస్ట్ చేస్తుంది ఏంటంటే మాకు వ్యూవర్షిప్ వెళ్ళి మా టాలెంట్ అందరికీ తెలిసి మా స్కిల్స్ని చూసి ఎవరైనా మంచిగా అప్రిషియేట్ అనేది చేస్తే తీసుకోవడం ఇష్టం. సో దానివల్ల మేము చేస్తున్నాం. అండ్ యూట్యూబ్లో మేము చేసే వీడియోస్ని మేము కొంచెం స్పీడ్గా ప్రమోట్ చేసుకోవాలంటే మాకు బెస్ట్ ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్, అందుకు యూజ్ చేస్తున్నాం. ట్రెండింగ్ ఆడియోస్ కానీ ఏదైనా చేసుకోవడానికి ఆర్ కొలాబ్స్ చేసుకోవడానికి మంచిగా. ఇంకా యూట్యూబ్ విషయానికి వస్తే నేను 1 year కంటిన్యూస్గా యూట్యూబ్ చేసిన తర్వాత నాకు శాలరీ అనేది స్టార్ట్ అయింది. అది కూడా లాట్స్ ఆఫ్ హార్డ్ వర్క్ తర్వాత. అందులో వచ్చింది సగానికి సగం షూట్స్. ఇప్పుడు చేసేయాలంటే మూవీస్ చేసిన వాళ్ళే ప్రొడక్షన్ పెట్టుకోవాలి, అలాంటిది మాకైనా ప్రొడక్షన్ పెట్టుకోవాలి. మేము ఒక వీడియో మంత్కి 4 వీడియోస్ చేస్తామంటే ఒక వీడియోకి మాకు 30,000+ అవుతుంది ప్రొడక్షన్. అలాంటిది ఎవ్రీ మంత్ ఎవ్రీ వీడియోకి పెట్టుకోవాలి. అది ఓన్లీ లాంగ్ వీడియోస్కి. ఇంకా షార్ట్స్ ఉంటాయి, చాలా మందికి వ్లాగ్స్ ఉంటాయి, కొంతమంది 2-3 ఛానల్స్ మెయింటైన్ చేస్తారు యూట్యూబర్స్. సో వాళ్ళకి వచ్చే ఇన్కమ్ దేనికి సరిపోదు. ఆ ఇన్కమే వాళ్ళు ఏదో సరదాలకి వాడుకునేది ఒక 1% అయితే 10-20% నాలాంటి వాళ్ళు బయట ఖర్చులకు ఉపయోగిస్తారు. లైక్ టీమ్ ఎలా ఉంది, వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయి, స్కూల్లో మనకంటూ ఎవరైనా చిల్డ్రన్స్ ఉన్నారా, పూర్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి చదివిద్దాం, వీళ్ళని చూసుకుందాం, వాళ్ళ బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలి, వీళ్ళకి యానివర్సరీ సెలబ్రేట్ చేయాలి. సో అలా 1 కాదు 2 కాదు చాలా ఖర్చులు ఉంటాయి. అదొకటి పక్కన పెడితే ఇంకా మాకు వచ్చే డబ్బుల్లో మేము షాపింగ్స్ చేసుకోవాలి, ఎవ్రీ వీడియోకి ఒక అవుట్ఫిట్ ఉండకూడదు, మేకప్ వేసుకోవాలి, అందులోనే ఎవరికైనా బర్త్డేస్ అయితే గిఫ్ట్స్ ఇవ్వాలి, అండ్ ఎవరిదైనా పార్టీస్ అయితే మేము వాళ్ళని బయటికి తీసుకెళ్ళాలి. సో ఒకటి ఉండవండి, చాలా తలనొప్పులు ఉంటాయి. మాకు వచ్చే డబ్బులు మాకే సరిపోవు. సో ఇంకా పావని విషయానికి వస్తే తను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కంప్లీట్గా ఇంకా
2 months కూడా కంప్లీట్ అవ్వలే. స్టార్ట్ చేసిందే రీసెంట్ గా August లో స్టార్ట్ start చేసిన చేశాను. ఛానల్ కి ఎవరండి మనకి డబ్బులు ఇచ్చేస్తాడు, యూట్యూబ్ వాడు అంత ఖాళీగా ఉంటాడు, ఈ అమ్మాయి పెట్టిందంత రికగ్నైజ్ చేసి వెంటనే అకౌంట్ లో డబ్బులు వేసేయడానికి. అదంతా చాలా ప్రాసెస్. ఏదైనా కష్టపడకుండా రూపాయి రాదు. నన్ను అడిగితే పావని కష్టం ఇంకా ఎక్కువ చేయట్లేదు, జస్ట్ సింపుల్ గా తనకున్న దాంట్లో వర్క్ చేస్తుంది. హార్డ్ వర్క్ చేసిన రోజు తనకు కూడా తప్పకుండా వస్తుంది. అది రావాలని మీరు బ్లెస్ చేయండి. కానీ ఎంత వచ్చేస్తుంది అమ్మ పిల్లకి వచ్చేస్తుంది అదంతా కాదు. ఇంకా నా ఛానల్లో చేసిన దానికి నాకు తగేంత తనకి సరిపోయేంత మనీస్ మేము ఏంటన్నది అవి మా పర్సనల్. మేము ఆర్టిస్టులకి ఎలా ఇచ్చుకుంటామో అలా ఇచ్చుకుంటాము అంతే. సో అది ఇప్పుడు అందరికీ షేర్ చేసుకొని నజర్ అనేది ఎక్కువ పెట్టుకోవాలని ఎవ్వరికీ లేదు. ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారంటే మేమే చెప్తాం, బట్ దానివల్ల మాకు ఇంకా నెగిటివిటీ ఎక్కువ అవుతుంది అంటే ఎవరు కూడా చెప్పడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇంత శాలరీ వస్తుందని ఏదైనా పాయింట్ చెప్దామని అనుకున్నా సరే వాళ్ళంత కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళకి వస్తుంది, దే డిజర్వ్ అనుకోకుండా వాళ్ళకే ఎందుకు రావాలి, వాళ్ళకి అంత వచ్చేస్తుందా అని ఏడ్చే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు సొసైటీలో. సో వీ డోంట్ వాంట్ దట్. అందుకే మేము ఎక్కడ కూడా పబ్లిష్ చేసుకోవాలని మేము అనుకోవట్లేదు. పావనికి అయితే ప్రెసెంట్ ఏమీ రావడం లేదు. నా ఛానల్ నుంచి వచ్చేది కూడా తనకి జస్ట్ చిన్న చిన్న ఖర్చులకి ఏవో పాకెట్ మనీస్ లాగా అలా యూజ్ అవుతున్నాయి. తన యూట్యూబ్ ఛానల్కి రావాలంటే నన్ను అడిగితే చాలా టైం ఉంది. చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి, ఇంకా చాలా నేర్చుకోవాలి. ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేశాను. నేను ఆగస్ట్ లో పెట్టాను. ఒక ఎన్ని మంత్స్, 3 months అవుతుందా? ఒక 3 months అలా అవుతుంది. సెకండ్ మంత్ లైక్ కంప్లీట్ అయ్యి ఒక half days అవుతుంది అంతే. అంతే, ఒక 3 months అనుకుందాం. సో అప్పుడులో నాకు మనీ ఇచ్చేస్తారు. ఎవరండి ఇచ్చేస్తారు? ఇంకా నా ఛానల్ ఇప్పుడు ఇంక ఇదే ఫస్ట్ మెయిన్ బ్లాగ్ అని చెప్పా. ఇంకా చాలా చేస్తేనే మానిటైజేషన్ అనేది ఆన్ అవుతుంది. దీని ఇంకా ఫుల్ బ్లాగ్స్ చేయలేదు. ఇదే ఫస్ట్ బ్లాగ్ అయితే ఇన్కమ్ ఎలా వచ్చేస్తుంది నాకు? నా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ ఇన్కమ్ నాకు 3,000 to 4,000 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు పావనికి ఇంకా చాలా మంది యూట్యూబర్స్ ఎక్కువ అయిపోవడం వల్ల దీనికి ఫస్ట్ సాలరీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇఫ్ వచ్చినా సరే రాసి పెట్టుకోండి, 5,000 బిలో వస్తుంది. ఇఫ్ తను ఇంకా ఎక్కువ కష్టపడితే 10,000 బిలో వస్తుంది. తనకి బాగా ప్రాపర్ గా శాలరీస్ రావాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. వచ్చినప్పుడు మాత్రం పక్కా చెప్తాను గైస్ ఎంత వచ్చింది, నా ఫస్ట్ అమౌంట్ ఎంత వచ్చింది, నా యూట్యూబ్ సాలరీ ఏంటని, వాటితో ఏం చేశానో కూడా చెప్తాను. క్లియర్ గా ఒక ఫుల్ వీడియో కూడా చేస్తుంది. సో వెయిట్ చేయండి, దానికోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి. ఇది ఒక సెన్సిటివ్ టాపిక్. చాలా మంది ఏదో ఊహలు అల్లేసుకుంటారు కాబట్టి మేము ఇంత క్లారిఫికేషన్ ఇవ్వడం. మళ్ళీ మీరు అనుకోవచ్చు ఏ క్వశ్చన్ కి ఇంత ఎక్స్ప్లెయిన్ చేయలేదు, వై దిస్ క్వశ్చన్ అని అనుకోవద్దు. ఎందుకంటే క్లారిటీగా చెప్పకపోతే ఇంకా హెడ్ లైన్స్ వెళ్ళిపోతాయి. అందుకే మేము ఇంత ఎవరు తప్పుగా తీసుకోవద్దు. మా ఎక్స్ప్లెనేషన్ అలా ఉంది, మేము అలా చెప్పాం, మీరు అర్థం చేసుకుంటారని చెప్పాం అంతే. దట్స్ ఇట్. ద టామ్ 07 బంగారం, లవ్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు, అందుకే నవ్వుతుంది. నెక్స్ట్, డ్రీమ్ గర్ల్ సాధ్య, నీకు ఆర్తి అక్క ఏమైతుంది అక్క? ఏమైతుంది అంటే ఏమవుతుంది, ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ సిస్టర్, ఫ్రెండ్, ఎవ్రీథింగ్. అమ్మా తల్లి ఇంగ్లీష్ లో చంపుతామా? మై ఇన్ఫినిటీ. నెక్స్ట్, మీ విలేజ్ అక్కడ అక్క? శ్రీరాములు 8546. విలేజా? మాది విలేజ్. ఇంతకు ముందు మేము శ్రీకాకుళంలో ఉండేవాళ్ళమి, ఇప్పుడైతే ప్రెసెంట్ వైజాగ్ లో ఉంటున్నాము అంతే, వైజాగ్. నెక్స్ట్, రోజీ మూన్ లైట్, హాయ్ పావని, రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయరా? హాయ్, నేను చేస్తాను. యాక్చువల్ గా మనకి చాలా మంది ఇన్స్టాగ్రామ్స్ లో డిఎమ్స్ చేస్తూ ఉంటారు. చాలా మంది మనకి ఇప్పుడు మనం ఫేమ్ లో ఉన్నాం కాబట్టి మనం వీడియో చేస్తే చాలా మంది అవతల వాళ్ళు ఏం చెప్తారు, ఫాలో బ్యాక్ మమ్మల్ని కూడా చేయండి అని అంటారు. బట్ కొంతమంది, మాకనే కాదు ఎవరికైనా సరే, కొంతమంది క్రియేటర్స్ కైనా ఇన్ఫ్లుయెన్సర్స్ కైనా ఏమనిపిస్తుంది అంటే అవతల వాళ్ళు మనకు తెలిసి మనకి కంఫర్ట్ అయితే మనకు చేయాలనిపిస్తుంది. కొంతమంది బాగా మనకి అభిమానంతో ఉన్న వాళ్ళకి చేయాలనిపిస్తుంది. కొంతమంది ఏంటంటే నేను చేశాను కదా, నువ్వు కూడా నన్ను ఫాలో బ్యాక్ చేయని కొంచెం ఇరిటేట్ చేసే పర్సన్స్ ఉంటారు. అంటే ఈ పర్సన్ కోసం అని చెప్పట్లే, ఇన్స్టాగ్రామ్ లో కామన్ గా అలా ఉంటారు. చాలా రిక్వెస్ట్లు కూడా డైలీ వస్తే, ఫాలో బ్యాక్ చేయి, నీకు అంత పొగరేంటి, నీకు అంత యాటిట్యూడ్, పావని అక్క అని పెడతారు. దేనికి పెడతారో తెలియదు. మా వీడియోస్ చూసి అవతల వాళ్ళు మమ్మల్ని ఫాలో చేస్తారు. అలాగే వాళ్ళు కూడా, వాళ్ళు మాకు తెలిసింటే లేదా మా ఫ్రెండ్స్ అయితే మా సర్కిల్లో ఉంటే, లేదా వాళ్ళు కూడా అలా కంటెంట్ చేసాం, లేదా రీల్స్ చేసి మాకు ఏదైనా నచ్చితే మనం కూడా ఫాలో బ్యాక్ చేస్తాం. అసలు వాళ్ళు ఎవ్వరు కూడా మనకి తెలియని పర్సన్స్ ని మనం అలా ఫాలో బ్యాక్ చేస్తాం. ఇప్పుడు అదే క్వశ్చన్ తినని అడిగిన పర్సనే ఎవరు ముక్కు మొహం తెలియ వాళ్ళు వచ్చి ఫాలో చేయండి అంటే ఎవరు చెయ్యరు. సో ప్రాక్టికల్ గా ఆలోచిస్తే, సో దాని వల్ల మాకంటూ కొన్ని ఉంటాయి. ఆ రెగ్యులేషన్స్ ని కాకుండా ఎందుకు చేయరు, ఎందుకు అంత యాటిట్యూడ్ అంటే దట్స్ నాట్ రైట్. సో ఇప్పుడు యాక్సెప్ట్ చేయండి అని అడిగారు. రోజీ మూన్ లైట్ మీరు మంచిగా మాట్లాడి తనకి ఓకే కంఫర్ట్ అనిపిస్తే దాన్ని పక్కగా ఆల్రెడీ చాలా మంది పిల్లలు మెసేజ్లు పెడతారు, ఆర్తి కోసం నా కోసం అడుగుతారు, నేను రిప్లై ఇస్తాను, రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తాను. సో నేను చూస్తే పక్కా రిప్లై ఇస్తాను. ఎంతమంది ఫాలోవర్స్ రావాలంటే ఎంత చేయాల్సిన లేదు, ఎంత చేస్తే చాలు. ఏం అసలు క్వశ్చన్ నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కాలే.
అంటే ఫాలోవర్స్ రావాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు. ఏం చేస్తారు? కంటెంట్ చేయండి, రీల్స్ చేయండి, ఇంకా అంతేనా? ప్రెసెంట్ ఫాలోవర్స్ గానీ ఏదైనా రావాలంటే ట్రెండింగ్ టాపిక్స్ ని పట్టుకోవడం, సోషల్ మీడియాస్ లో యాక్టివ్ గా ఉండడం, మంచిగా కాంటెంట్ క్రియేట్ చేయడం, లేకపోతే మంచిగా వ్లాగ్స్ చేసుకోవడం, ఏదైనా జనాలకి యూజ్ అయ్యే వీడియోస్ చేయడం, ఇంట్రెస్టింగ్ గా వ్లాగ్స్, ఎనీథింగ్ ఇస్ ఫైన్, బట్ యూనిక్ గా చేయాలి అంతే. నెక్స్ట్ ఐఎమ్ లేజీ గర్ల్ 223. హాయ్ అక్క. హాయ్ సిస్. డియో స్మార్ట్ 46. హే మీ నాన్న ఏమైనా బాబు ఏంట్రా? సార్ ఏంటి సార్ అది? హే మీ నాన్న ఏమైనా ఇంద్రుడా నువ్వు దేవకన్యలా ఉన్నాయి ఉన్నావు. మనం స్పెల్లింగ్ మిస్టేక్ అయితే అక్కడ ప్రొనౌన్సియేషన్ మారిపోద్ది. ఉన్నాయి కాదమ్మా, ఉన్నావు. ఎవరు బాబు? మీ నాన్న ఇంద్రుడా నువ్వు దేవకన్యలా ఉన్నావు. ఇంద్రుడు దేవకన్య ఏంటి? దేవకన్య ఇంద్రుడు ఇద్దరు ఫాదర్ అండ్ డాటర్. మా డాడీ ఇంద్రుడు కాదు. నువ్వేమైనా బిచ్చల దేవా బల్లాల దేవల క్వశ్చన్ అడుగుతున్నావు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? వాట్ ఈస్ దిస్? నాకేం అర్థం కాలేదు. చచ్చిపోతాను నేను. కావ్య 424. కాలేజ్ లో మీ ఫేవరెట్ జూనియర్స్ ఎవరు? జూనియర్స్ చాలా మంది ఉన్నారు. నేమ్స్ చెప్పాలా? చెప్పు సరదాగా. హరి తమ్ముడు, సాయి తమ్ముడు, నెక్స్ట్ కావ్య, పూజిత, ఇంకా క్వశ్చన్ అడిగింది కూడా కావ్య ఉందా? అమ్మేనా? తనే. నువ్వు కూడా అంటమ్మా బీ హ్యాపీ. అమ్మో ఆర్తి మాట్లాడాలి ఇంకా మురిసిపోతారు. ఇంకా ఉన్నారు దినేష్, గౌతమ్, సో చాలా మంది ఉన్నారు. లిఖిత్ తమ్ముడు, పేర్లు గుర్తురాట్లేదు బట్ చాలా మంది. జూనియర్స్ అందరూ ఫేవరెట్. అందరూ ఈక్వల్, వాళ్ళు ఎక్కువ వీళ్ళు ఎక్కువ ఎవరు అలా ఏం లేరు. నాతో వచ్చి అందరూ చాలా బాగా మాట్లాడతారు. కాలేజ్ లో వీడియోస్ కోసం మంచిగా మాట్లాడతారు. మెయిన్ ఆర్తి కోసం అందరూ అడుగుతారు. ఆర్తిని పరిచయం చేయక కాలేజ్కి ఒకసారి తీసుకురావచ్చు, లేకపోతే అక్క అడ్రస్ చెప్పక్క, నువ్వు ఎప్పుడైనా ఉన్నప్పుడు చెప్పక్క మేము వస్తాము అంటే, సో ఎప్పుడైనా పరిచయం చేస్తాను, మీట్ అయిపిస్తాను అని చెప్తాను. సో వాళ్ళందరి కోసం ఒకసారి హాయ్ చెప్పే ఆర్తి. హాయ్ గైస్, హాయ్ జూనియర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్. ఎప్పుడు ఇలానే నన్ను పావనిని సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ ఇంకా మా వీడియోస్ చూస్తూ ఉండండి. తప్పకుండా అందరం ఒకసారి కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇట్స్ మీ ధరణి. హాయ్ అక్క, ఐఎమ్ యువర్ బిగ్ ఫ్యాన్. థ్యాంక్ యూ. అండ్ డియో స్మార్ట్ 46. హే క్యూటీ నువ్వు ఇంత అందంగా ఎలా పుట్టేశావు? ఇదొక క్వశ్చన్, దానికి నేను ఆన్సర్ చెప్పాలి. ఏం చెప్పాలి? అందంగానే పుట్టింది, అది చూస్తేనే తెలుస్తుంది కదా. నెక్స్ట్ మిస్టర్ రొమాంటిక్ కింగ్ 2007. హాయ్ చెల్లి ఎలాగున్నావు? హాయ్ బ్రో, ఐఎమ్ ఫైన్, వాట్ అబౌట్ యూ? నెక్స్ట్ ఇక్కడ కట్ అయిపోయింది సమ్ వాళ్ళ ఐడి, బట్ క్వశ్చన్ చదువుతున్నాను. మీరు స్టడీస్ ఇంకా యాక్టింగ్ ఎలా కోఆప్ చేస్తున్నారు? అంటే ఎలా మేనేజ్ చేస్తున్నారు? స్టడీస్ ఇంకా ఇంకేమన్నారు? షూట్స్, యాక్టింగ్. నేనైతే డైలీ కాలేజ్ కి వెళ్తాను. నాకు షూట్స్ అంటే డైలీ ఉండవు, అప్పుడప్పుడే. నేను చేసింది ఓన్లీ ఆర్తి ఛానల్లోనే చేస్తాను. అందులోనే మెయిన్ షార్ట్స్ చేస్తాము, మెయిన్ వీడియోస్ చేస్తాం. మొత్తం మెయిన్ వీడియోస్ అంతా నాతోనే ఉండదు కదా, మధ్య మధ్యలో చాలా కంటెంట్స్ చేస్తుంది. మా కంటెంట్స్ ఉన్నప్పుడు మేము మధ్య మధ్యలో షూట్స్ కి వెళ్తాము. సో అప్పుడప్పుడు ఉంటది షూట్, డైలీ ఏమి ఉండదు. మెయిన్ సండేస్ అయితే పక్కా మేము వ్లాగ్స్ ఛానల్లో వ్లాగ్స్ చేసుకుంటాము. షూట్స్ మెయిన్ వీడియోస్ అయితే మాత్రం అప్పుడప్పుడే చేస్తాము. నేనైతే పక్కా కాలేజ్కి వెళ్తాను. అలానే మా కాలేజ్ కొంచెం ఫాస్ట్ ఎర్లీగా అయిపోతుంది, 8:30 నుంచి 2:15 వరకు. సో ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేసాక ఎడిటింగ్ వర్క్స్ ఏమైనా ఉంటే చేసుకుంటాను. స్టడీ కాలేజ్, ఇక్కడ యాక్టింగ్ అంతే. దట్స్ ఇట్. నెక్స్ట్ అమ్ములు 26090. నీ బెస్ట్ ఫ్రెండ్ నేమ్ చెప్పక్క. అల్లరి ఆర్తి. క్వశ్చన్ ఆన్సర్ నేనే చెప్పేస్తాను. నెక్స్ట్ హే టోబీ 01x. ఐ జస్ట్ వాంట్ టు సే మేకప్ కొద్దిగా తక్కువ చేసుకో, న్యాచురల్ గా బాగుంటావు. నీకు చెప్పింది అది మేకప్ వేస్తుందని. అంటే అది నా దగ్గర చెప్పారు, నా దగ్గర నేను చూసుకుంటా. అసలు పావని మొహానికి పౌడర్ రాయడమే దానికి బద్ధకం. ఇంకా మేకప్ అంటే ఒకసారి చూపించారు మేకప్. ఇప్పుడు కూడా లిప్స్టిక్ వేసింది. లిప్స్టిక్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ మేకప్. మేకప్ అంటే ఎంత ప్రొసీజర్ ఉంటుంది, ఎన్ని స్టెప్స్ ఉంటాయో నో ఐఎమ్ టెల్లింగ్ యూ ఆల్. జస్ట్ లిజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేకప్ వేయాలంటే ఫేస్ క్లీన్ చేసుకోవాలి, టోనర్ యూజ్ చేయాలి. టోనర్ తర్వాత మనం సిరం యూజ్ చేయాలి, మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి, ఫౌండేషన్ యూజ్ చేయాలి, కన్సీలర్ యూజ్ చేయాలి, కాంటూర్ యూజ్ చేయాలి, బ్రౌన్జర్ యూజ్ చేయాలి, అండ్ ఆల్సో ఐ షాడోస్. ఇంకా కన్సీలర్ చెప్పేసాను. ఐ షాడోస్ యూజ్ చేయాలి, బ్లష్ యూజ్ చేయాలి, కాజల్, ఐలైనర్, మస్కారా, ఇంకా లిప్స్టిక్, లిప్ లైనర్స్, లిప్ గ్లాసెస్ చాలా ఉంటాయి, సెట్టింగ్ స్ప్రేస్.
ఇలా చెప్పుకుంటూ పోతే హైలైటర్ ఇలా బోల్డ్ స్టెప్స్ ఉంటాయి, మోర్ దెన్ 20 స్టెప్స్ ఉంటాయి మేకప్ అంటే. దాన్ని మేకప్ అంటారు. ఇవన్నీ మీకు ఎలా తెలిసాయి, మీరు మేకప్ వేసుకుంటున్నారా అని మాత్రం అడగండి. ఇవన్నీ నాకు ఎలా తెలిసాయి అంటే వీడియోస్ చూస్తుంటే తెలిసింది. అండ్ ఒకసారి రేర్ గా మేము కొన్నిసార్లు మేకప్ వేసుకుంటాం కదా ఇంపార్టెంట్ ఒకేషన్స్ అయినప్పుడు. నా లైఫ్ లో నేను ఒక్కసారి ఫుల్ ఆఫ్ మేకప్ వేసుకున్నాను. అది ఎప్పుడంటే రీసెంట్ గా ఒక ప్రమోషన్ షూట్కి వెళ్ళేటప్పుడు హైదరాబాద్ లో. సో అప్పుడు తెలుసుకున్నాను అనమాట ఇన్ని స్టెప్స్ ఉంటాయని. సో వాటన్నిటిని వేస్తేనే మేకప్ అంటారు. పౌడర్ రాసుకొని ఐలైనర్ పెట్టుకున్నా, కాటుకు పెట్టుకున్నా దాన్ని మేకప్ అని అనరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిప్స్టిక్ అనేది జస్ట్ మనకి న్యాచురల్ థింగ్. ఇంకా కాకపోతే మీకు ఇంకొంచెం సీరియస్గా ఎందుకు చెప్పట్లేదు అంటే న్యాచురల్ గానే బాగుంటాం అని అన్నారు కాబట్టి నేను చెప్పట్లేదు. అది పెట్టకపోయి ఉంటే వేరేలా ఉండేది. తిన న్యాచురల్ గానే ఉంటది, న్యాచురల్ గా ఉంటది కాబట్టి మీకు తెలిసింది. నిజంగా మేకప్ వేసుకుంటే న్యాచురల్ గానే బాగుంటాం అని మీకు ఎలా తెలుస్తుంది? న్యాచురల్ గా ఉంది కాబట్టి మీకు తెలిసింది. ఏదో క్వశ్చన్ అడగాలని అడిగాం అంతే. ఐ నో, ఐ అండర్స్టాండ్. మేకప్ కొద్దిగా తక్కువ వేసుకో కాదు, అసలు మేకప్ వేసుకోదు. ఇఫ్ అంతగా మాకు మేకప్ వేసుకునే మాలాంటి బద్ధకమైన మొహాలు ఇన్స్టాగ్రామ్ లో ఫిల్టర్ పెట్టేసుకుంటారు ఈజీగా. అదే ఐలైనర్ పెట్టేది, అదే మేకప్ ఫుల్ వైట్ చేసేస్తుంది, అదే లిప్స్టిక్ వేసేస్తుంది. అదే ఇది మాత్రం కొంచెం చెప్తాం, ఫిల్టర్ అందరూ పెడతారు, మేము కూడా కామెంట్ సెక్షన్ లోనే డైరెక్ట్ పెడతాం. చాలా మంది నా రీల్స్ కి మేకప్ తగ్గించుకో, మేకప్ ఎక్కువ వేస్తావు, కేజీ మేకప్ 2 kgs మేకప్ ఏషియన్ పెయింట్స్ అని అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరికి ఒకటే చెప్తాను, అది మేకప్ కాదు, ఫిల్టర్. మీ ఫోన్ లో కూడా ఫిల్టర్స్ ఉంటాయి, మీరు కూడా ఫిల్టర్స్ మీరు కూడా కావాలనుకుంటే అవి యూజ్ చేసుకోండి. సో అంతే. ఎస్, దట్స్ ఇట్. నెక్స్ట్ షేక్ షకీనా 26 పావని అక్క హోమ్ టూర్ చేయక్క ప్లీజ్, మీ ఇల్లు చూడాలని ఉంది. చేస్తాను కానీ ఇప్పుడు చేయను. నేను లైఫ్ లో మంచిగా సెటిల్ అయ్యి నేను మొహం చేస్తుంది పక్కగా. ఇప్పుడున్న ఎవరో ఇంట్లో మేము ఇప్పుడు రెంట్ కి ఉండే హౌసెస్ లో అది మన హోమ్ అని చెప్పుకుంటామా? జస్ట్ ఉంటున్నాం అంతే. మన సొంతగా కట్టించుకునే హౌసెస్ లో మనం హోమ్ టూర్స్ చేస్తే అప్పుడు ఎలా ఉంటది? సో అది చేయద్దు, ఇప్పుడు ఇది చెయ్యి. జస్ట్ అంటే ఇప్పుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు, ఎలా ఉంది నీ ఏంటి మొత్తం అంతా చూడాలనుకుంటారు కదా. మినీ బ్లాగ్ లో చేస్తుంది గైస్. మినీ బ్లాగ్ లో చూపిస్తాను. ఓకే డన్. నెక్స్ట్ రాజ్పుత్ రవణ రామ్, ఐ సీన్ యూ ఎట్ రామానాయుడు స్టూడియోస్ కేమ్ ఫర్ ఫోటో విత్ విజయ్ దేవరకొండ. నిన్ను రామానాయుడు స్టూడియోలో విజయ్ దేవరకొండ గారితో ఫోటో తీసుకున్నప్పుడు చూసారంట. ఓకే ఎస్ అవును. 2024 లో నేను రుషికొండ వెళ్ళాను, విజయ్ దేవరకొండ ఫోటో ఫ్యాన్స్ అవుతున్నప్పుడు. సో అప్పుడు చూసారంట. ఓకే హాయ్. నెక్స్ట్ లవ్లీ హర్ష 00 పావని ఒకసారి నాకు డిఎం చేయి, ఒక షార్ట్ ఫిలిం ఉంది. హాయ్ బ్రో, మీరే ఒకసారి పావని అకౌంట్ కి డిఎం చేయండి. తను ఇంట్రెస్టెడ్ అయితే తనే మంచిగా రెస్పాండ్ అవుతుంది. ఎస్. నెక్స్ట్ శ్రావణ్ 09 మర్చిపోయారండి మమ్మల్ని. ఎక్కడుంది తెలుసా ఎవరో? తెలియకుండా మర్చిపోయారా? ఏమో డిపిఎస్ లో ఏం లేదు, నాకు ఐడీస్ గుర్తుండవు కదా. మేబీ డిపి లేదు అండ్ ఐడీస్ గుర్తులేదు కాబట్టి తనకి మేబీ గుర్తులేదు. మీరు ఒకసారి మెసేజ్ గుర్తొస్తుంది. మౌనికా 43994 అక్క ప్లీజ్ టెల్ యువర్ ఫోన్ నెంబర్ అక్క ప్లీజ్ అక్క, నో మీన్స్ దిస్ అకౌంట్ టు టెల్ అక్క. ఫోన్ నెంబర్స్ అవి అలా ఇవ్వకూడదు. మీకు ఏమైనా కావాలంటే ఇన్స్టాగ్రామ్ లోనే మేము ఫోన్ అంటే ఫోన్ నెంబర్ లో వాట్సాప్ లో కూడా ఇన్స్టాగ్రామ్ లోనే ఎక్కువ ఏడుస్తాం, అక్కడ మెసేజ్ చేస్తే రిక్వెస్ట్ పెడితే పక్క నేను యాక్సెప్ట్ చేస్తాను, మీతో మాట్లాడతాను. ఎస్. నెక్స్ట్ వర్ధన్ 09 హలో పావని. హాయ్. నెక్స్ట్ వసు అంట అబౌట్ మీ ఇన్ యువర్ ఒపీనియన్. వసంత స్కూల్ ఫ్రెండ్. యా ఐ నో. స్కూల్ డేస్ లో ఉండేటప్పుడు తనని నన్ను చాలా అనేవారు మా క్లాస్ లో. అంటే తను అసలు దేనికి, నేనంటే ఏవో షూట్స్ అని ఏవో సంథింగ్ అని చెప్పేసి కొంచెం హెల్త్ కోసం కూడా వెళ్ళేదాన్ని కాదు. తను ఎందుకు వచ్చేది కాదు తెలీదు, మరి తను ఎందుకు రావట్లేదు. సో క్లాస్ అందరూ డైలీ అటెండెన్స్ తక్కువ ఉన్నప్పుడు అమ్మాయి నేను ఎప్పుడో ఒకసారి స్కూల్కి వెళ్ళేటప్పుడు మమ్మల్ని అనేవారు, మీరు అసలు ఎందుకు స్కూల్కి రారు, మీకు అసలు చదువుకోవాలని లేదా. తనకి నాకు చాలా అనేవారు. బట్ మేము ఏం చేస్తున్నాం, తను ఏం చేస్తున్నాం నాకైతే తెలీదు, నేనైతే ఏం చేస్తున్నాం నాకు తెలుసు కాబట్టి నేను అంత పట్టించుకునేదాన్ని కాదు. నా రీజన్స్ ఏమో నేను చెప్పేదాన్ని, హెల్త్ ప్రాబ్లమ్ అని ఆర్ సంథింగ్ ఏదో చెప్పేదాన్ని. సో నన్ను కొంచెం ఏదో కాకుండా ఉండేవారు, తనకి మాత్రం చాలా అనేవారు. క్లాస్ లో టీచర్స్ అనేవారు, ఫ్రెండ్స్ కూడా చాలా ఆట పట్టించేవారు, ఏదో చాలా నిక్ నేమ్స్ పెట్టేవారు. సో అమ్మాయి ఎవరేమనుకున్నా కూడా అంత పట్టించుకునేది కాదు, కొంచెం సైలెంట్ గా ఉండేది. తను స్ట్రాంగ్ గర్ల్ అని చెప్తాను. వసంత నువ్వు ఎప్పుడు అలానే స్ట్రాంగ్ గా ఉండాలి, మంచిగా చదువుకో, మమ్మీ డాడీకి ఒక మంచి పేరు తీసుకురా. సో ఎవరి దగ్గర ఎక్కువ బ్యాడ్ అవ్వకు, ఎవరికి ఎక్కువ నమ్మకు. సో అంతే. నెక్స్ట్ మిస్టర్ చక్రి 220 ఆహా మంచిదేగా, దేనికి మంచిది, ఎవరికి మంచిది, అసలు ఎందుకు మంచిది? సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఇంట్రోవర్ట్ అబ్బాయి ఓయ్ కాల్ చేయి. ఇంట్రోవర్ట్లు కూడా ఓయ్ కాల్ చేయండి డైరెక్ట్ గా అడుగుతారా? అయితే మేము ఎక్స్ట్రోవర్ట్, మీరు అలా చెప్పాలి, నువ్వే కాల్ చేయి. యూ కాల్ సార్. ఎస్, నా నెంబర్ ఉంటే నువ్వే కాల్ చేయి. నెంబర్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ కాల్ చేయి.
నువ్వు ఎలా సక్సెస్ అయ్యావు? సైనార్తి అవ్వాలి బ్రో, ఇంకా మీ దయ వల్ల ఇంకా చాలా అవ్వాలి, అప్పుడు చెప్తుంది. ఇంకా చాలా టైం ఉంది. సో మంచిగా సక్సెస్ అయినప్పుడు మంచిగా చెప్తా. మహి 2117 సరే అమ్మా, ఎలా ఉంది కాలేజ్? కాలేజ్ చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఎక్స్ వరల్డ్ 880 వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ప్లేస్ దట్ యు మస్ట్ విజిట్ వన్స్? ఫేవరెట్ ప్లేస్ ఒకసారైనా వెళ్ళాలి అనే ప్లేస్? వైజాగ్ అని కదా, ఎక్కడెక్కడైనా. కేదార్నాథ్, ఆదియోగి. సో టూరిజం ఆదియోగికి నేను తీసుకెళ్తాను అన్నాను పావనిని. సో నెక్స్ట్ టైం పక్కగా తీసుకెళ్తాను గైస్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో టెంపుల్స్ లాగా ఇలా చాలా ఉన్నాయి. తిరుపతి ఎప్పుడు వెళ్ళాలన్నా ఇంకా వెళ్ళాలనిపిస్తుంది. కేదార్నాథ్, శివయ్య ఉంటారు కదా, అక్కడికి వెళ్ళాలి. నెక్స్ట్ శ్రీకాంత్ సాహిని బ్లాగర్. వావ్ పావని, టెల్ మీ అబౌట్ సిల్వర్ గణేష ఎక్స్పీరియన్స్. శ్రీకాంత్ అన్నయ్య సిల్వర్ గణేష్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. వాళ్ళు రాజు అనే వాళ్ళు ఎవ్రీ ఇయర్ చాలా బాగా పెడతారు వైజాగ్ దగ్గర. సో ఇయర్ కూడా సిల్వర్ గణేష్ పెట్టడం చాలా హ్యాపీగా అనిపించింది. మేము అందరమే వెళ్ళాము. దర్శనం కూడా చాలా బాగా అయింది. చాలా బాగా అయింది. చాలా మంది క్రౌడ్ అసలు మామూలుగా లేదు. సో ఎవ్రీ ఇయర్ ఇంకా మంచిగా యూనిక్ థీమ్స్ తో పెట్టాలని అనుకుంటున్నాము. సో ఇయర్ అయితే చాలా బాగుంది. ఎస్, ఇట్ వాస్ గుడ్ ఎక్స్పీరియన్స్. ప్రత్యూష 8640 యువర్ క్యాస్ట్. మీ క్యాస్ట్ పెట్టండి, తర్వాత తన క్యాస్ట్ పెడుతుంది. చెప్పకూడదు కదా, ఎందుకు చెప్పాలి? సో క్యాస్ట్ల కోసం అలా అడగకూడదు కదా. సో నాకు పర్సనల్గా డిఎం చేస్తే నేను చెప్తాను, మీకే చెప్తాను. మీరు ఎందుకు అడిగారో కనుక్కున్నాక మీరు నాకు చెప్తే నేను మీకు చెప్తాను. హ్యాండ్సమ్ గాయ్ మీ, నువ్వు చాలా అందంగా ఉంటావా అక్క, నీ సీక్రెట్ ఏంటి? ఉంటావక్క, నీ సీక్రెట్ ఏంటి? నేను ఉంటాను, నా సీక్రెట్ ఏంటి? అందంగా ఉండడానికి సీక్రెట్ అని చెప్పు. అలా అడిగితే నేను ఏం చెప్తాను ఆర్తి? అందంగా ఏం కాదు, నార్మల్గా. అంటే పుట్టుకతో వస్తుంది అంతే. అందంగా అంటే ఎవరి ఓన్ బ్యూటీ, సెల్ఫ్ బ్యూటీ వాళ్ళది. సో సీక్రెట్ ఏం లేదు, అదంతా దేవుడు, గాడ్ గ్రేస్ అన్నమాట. దేవుడు మనల్ని ఇలాగా ఇలాంటి ఫేషియల్స్ తో మనల్ని పుట్టించాడు. సో ఆ సీక్రెట్ ఏంటో దేవుడికే తెలియాలి. మాకైతే ఏం తెలియదు. మేమైతే మేకప్ అలాంటివి ఏం యూజ్ చేయము. అందంగా కనిపించడానికి మేము న్యాచురల్ గానే ఉంటాము. గట్టిగా అయితే ఒక సన్ స్క్రీన్ రాస్తాం మొహానికి, ఇంకా ఎక్కువైతే పౌడర్ రాస్తాం బయటికి వెళ్లే ముందు, అంతే. ఇంకా ఎక్కువైతే ఇంకేం లేదు. 04 దుర్గా ప్రసాద్, మీది అదపాక కదా? నా విలేజ్ నేమ్ అదపాక, శ్రీకాకుళం దగ్గర. హూ ఈజ్ యువర్ ఫర్ ఎవర్ ఎవర్ బెస్టీ? ఫర్ ఎవర్ అండ్ ఇన్ఫినిటీ బెస్టీ ఆర్తి. నెక్స్ట్, హాయ్ పావని అక్క, యువర్ వాల్ పేపర్ ఆఫ్ యువర్ ఫోన్. ఫోన్ లోనే వీడియో తీస్తున్నారు కాబట్టి చూపించట్లే, బట్ తన వాల్ పేపర్ ఏంటో నాకు తెలుసు, రీసెంట్ గా నాకు పంపించింది. సో ఐ విల్ షో యూ గైస్. ఎస్, దిస్ వన్ ఈజ్ హెర్ వాల్ పేపర్. సో ఇదే పిక్ ఉంటుంది, పైన టైం అదంతా వస్తుంది అనమాట. సో మేమిద్దరం ఫస్ట్ షూట్ టైప్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఫస్ట్ క్యామియో ఇచ్చినప్పుడు అది thumbnail పిక్చర్స్ కోసం తీసుకున్నాం, బట్ అంత పర్ఫెక్ట్ గా ఇప్పుడు వచ్చిందనమాట. సో అప్పుడు మాకున్న బాండింగ్ అని ఇప్పుడున్న బాండింగ్ చాలా ఎక్కువ. అది చాలా బాగుంది, నాకు నచ్చింది. వాల్ పేపర్ కూడా చాలా బాగుంది అని చెప్పి పెట్టుకున్నాను. నెక్స్ట్, ఇందు దుర్గా 09 అక్క, యూట్యూబ్ ఛానల్ ఎలా పెట్టాలి అక్క? యూట్యూబ్ ఛానల్ ఏం లేదు, మీ దగ్గర కంటెంట్ ఉన్నా, ఇఫ్ ఎనీ థాట్స్ ఉన్నా, ఏమైనా చేసుకోవాలి బ్లాగింగ్ సైడ్ అన్నా సరే, జస్ట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకుంటామో యూట్యూబ్ అకౌంట్ కూడా మెయిల్ ఇచ్చి మనం క్రియేట్ చేసుకుని ఛానల్ నేమ్ పెట్టుకొని, సో మన సర్కిల్లో ఉన్న వాళ్ళకి మంచిగా ప్రమోట్ చేసుకోవడమే. దట్స్ ఇట్. కెపాసిటీ యాటిట్యూడ్ గర్ల్. హాయ్ పావని, నేను నీతో వీడియోస్ అండ్ రీల్స్ తీయాలి అనుకుంటున్నా, మరి నీ రిప్లై ఏంటి? ఓకే, ష్యూర్, తీయండి, తీద్దాము. ఒకసారి తనకి పర్సనల్ గా మెసేజ్ పెడితే తను ఒకసారి, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెయ్యాలి అంటే తినున్న ప్లేస్, మీరున్న ప్లేస్ ఎక్కడో తెలియాలి. ఒకటే లొకాలిటీ, ఒకటే వైజాగ్ లో అయితే ఓకే అవుతుంది, మరి వేరే ఊర్లో అయితే కష్టం కదా, అక్కడి నుంచి ఇక్కడికి రావడం చేయడం అంటే. సో అది చూసుకోవాలి. నెక్స్ట్, శ్రీరామ్ ఒమ్మి, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్, రాణి రమేష్ 362 యువర్ బర్త్డే వెన్నక్క. మై బర్త్డే ఆగస్ట్. చెప్పు. ఆగస్ట్ 5th. చెప్పు. నేను చెప్పను నీ బర్త్డే ఇప్పుడు April 18th. థ్యాంక్ యూ. నెక్స్ట్, నాతో ఒకసారి మెసేజ్ చేయవా, నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్స్ ఉంటే అడిగండి, పర్లేదు, చెప్పేస్తా. పర్సనల్ గా మెసేజ్ చేయండి మీరే, పావని చెప్తుంది. నెక్స్ట్, డ్రీమీ గర్ల్ 963 టెల్ మీ 1 word అండ్ పిక్ అబౌట్ ఆర్తి. నా గురించి 1 word 1 పిక్. ఇంతకలు చూపించిన పిక్కే ఇప్పుడు మాట్లాడుతుంది. వర్డా? 1 word కదా అన్నారు. ఇన్ఫినిటీ గైస్, ఇన్ఫినిటీ. 1 word లో చెప్పాలంటే ఇన్ఫినిటీ. మా బాండింగ్ అలా ఉంటది. ఇన్ఫినిటీ ఎంత లైఫ్ లాంగ్, కౌంట్లెస్. ఎస్. నెక్స్ట్, ఇట్స్ మీ సారా 1268 అక్క, మీరు ఎందుకని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు? రీజన్, ఎనీ రీజన్?
యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అంటే ఎప్పటి నుంచో నాకు కూడా ఒక ఛానల్ ఉంటే బాగుంటుంది, నేను కూడా మంచిగా ఏమైనా వీడియోస్ చేద్దాం అనుకొని ఇంట్రెస్టెడ్. సో ఇప్పుడు నా స్టడీ పరంగా ఈ పక్క ఆర్తి ఛానల్స్లో చేస్తాను, నేను కూడా చేసుకోగలనా లేనో పక్క కాలేజ్, సో అది కొంచెం చూసుకొని ఇబ్బంది అయిపోద్దేమో, మేనేజ్ చేయలేనేమో అనుకున్నా. కానీ ఏదైతే అదే అయింది కదా, ఇంకా అలా చేస్తుంటే మనకి కూడా అలవాటు అవుతుంది కదా, మంచిగా గ్రో అప్ అవ్వచ్చు అని చెప్పి సో ఇంకా ఫిక్స్ అయ్యి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. సో మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు, యూట్యూబ్ మేనేజర్ అన్నయ్య వాళ్ళు, సో వాళ్ళ సపోర్ట్, ఇంకా మా మమ్మీ డాడీ, ఇంకా ఆర్తి వాళ్ళ మదర్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. సో వీళ్ళందరూ అనుకున్నాక నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. నెక్స్ట్ పావని యూట్యూబ్ ఛానల్లో మన వీడియోస్ కి వాయిస్ ఓవర్ ఎలా పెట్టాలి, ఎడిటింగ్ యాప్స్ లైక్ క్యాప్కట్, ఇన్ షార్ట్, ఏవైనా సరే సిస్టమ్స్ అయితే వేరేగా ఉంటుంది, సో ఫోన్స్కి అయితే వేరేగా ఉంటుంది, సో డబ్బింగ్ ఆప్షన్ ఉంటుంది రికార్డ్, సో అలా పెట్టేసుకోవచ్చు మనం. రాపోలు సో విత్ రెడ్డి అనేది ఉంది, నాకు అర్థం కాలేదు ఐడి నేమ్. హాయ్ సిస్టర్, హౌ ఆర్ యూ? మేము మీ వీడియోస్ రోజు చూస్తాము, చాలా బాగుంటాయి మీ వీడియోస్, ఐఎమ్ యువర్ ఫ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సెలోరా, వేర్ ఆర్ యూ లివింగ్, వాట్ ఆర్ యూ స్టడీయింగ్ నౌ? ఐఎమ్ లివింగ్ ఇన్ వైజాగ్ అండ్ ఐఎమ్ స్టడీయింగ్ ఇంటర్ సెకండ్ ఇయర్. రౌడీ బాయ్ 000, ఐ లవ్ యూ అక్క. ఐ లవ్ యూ టూ తమ్ముడు. నెక్స్ట్ వర్షిని త్రిపురాన, అక్క మీరు ఎక్కడ ఉంటారు అక్క? ఆర్తి అక్క కూడా, మేమిద్దరం కలిపి ఒక దగ్గరే ఉంటాము, చాలా హౌసెస్ దగ్గర వాకబుల్ డిస్టెన్స్ వైజాగ్ లోనే. నెక్స్ట్ సింగిల్ కింగ్ ప్రవీణ్, నేను నీతో రీల్స్ చేయాలి అని ఆశగా ఉంది, నీ ఒపీనియన్ ఏంటి మరి? ఆశగా ఉందా? నాకు డిఎం చేస్తే నేను మాట్లాడతాను, చేద్దాం. సో గైస్ ఫైనలీ దట్స్ ఆల్ క్వశ్చన్స్. యాక్చువల్ గా నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తాను ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మాకు కూడా ఆన్సర్ చేయడానికి కొన్ని బాగుంటాయి. బట్ పావని ఫస్ట్ టైం కాబట్టి రెగ్యులర్ క్వశ్చన్స్ ఆల్సో ఇస్ ఫైన్, బట్ నెక్స్ట్ టైం మళ్ళీ ఇది పార్ట్ 2 చేసేలా ఉంటే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ మీకు ఏమైనా అంటే ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూసారు కదా, అడగలేని క్వశ్చన్స్ లాంటివి ఏమైనా డిఫరెంట్గా అడగండి. తన లైఫ్, తన పర్సనల్, తన ప్రొఫెషనల్, లైక్ ఫేవరెట్ ఫుడ్, లక్కీ నెంబర్, ఫేవరెట్ కలర్స్, ఫేవరెట్ ప్లేస్, అలాంటి చాలా ఉన్నాయి. నేను క్లియర్ గా చెప్పాను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టినప్పుడు కూడా, మీరు నా కోసం ఏమైనా పర్సనల్ గా అయినా ప్రొఫెషనల్ లైఫ్ లో ఏవైనా తెలుసుకోవాలనుకుంటే క్వశ్చన్స్ అడగండి, నేను వాటన్నిటికీ యూట్యూబ్ లో ఒక వీడియో చేసి రిప్లై ఇస్తానని. సో సగం బట్ పర్వాలేదు, రెగ్యులర్ క్వశ్చన్స్ వచ్చే ఫస్ట్ టైం కాబట్టి, బట్ నెక్స్ట్ టైం మాత్రం మంచిగా ఆన్సర్స్ ఇస్తుంది. అండ్ ఈ వీడియోలో పార్ట్ 2 కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఫాలో అయిపోండి, నేను మళ్ళీ అందులో ఆస్క్ మీ క్వశ్చన్ పెడతాను, మీరు అందులో అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ మళ్ళీ రిప్లై ఇస్తాను, పార్ట్ 2 కూడా చేస్తాను. అండ్ ఆల్సో ఈ బ్లాగ్ కూడా మీ అందరికి బాగా అనిపించింది, మేము చెప్పిన ఆన్సర్స్ ఏవైతేనే సాటిస్ఫైడ్ అయ్యారని అనుకుంటున్నాము. యాక్చువల్గా ఇది బ్లాగ్ మొత్తం పావనిదే, బట్ ఫస్ట్ టైం కాబట్టి తను ఎంతమంది ఛానల్స్ లో చేసినా కూడా తన ఛానల్ కి తను ఫస్ట్ టైం చేయాలంటే కొంచెం నర్వస్ ఉంటుంది కాబట్టి నేను సపోర్టింగ్ గా ఇద్దరం కలిపి మాట్లాడాము. ఏంటి ఇక్కడ కూడా ఆర్తి ఎక్కువ మాట్లాడుతుందా అనుకో, అలా కామెంట్లు అస్సలు పెట్టొద్దు, నేనే ఫోర్స్ చేసి చెయ్యి ఆర్తి ప్లీజ్ అని అంటే. అండ్ ఇంకా తెలిసిందే కదా, మనం చేయమంటే ఇంకా మనం చెలరేగిపోతాం, అసలు కంటిన్యూస్ గా మాట్లాడి మధ్య సో ఇది నా బ్లాగ్ కాదు, ఇది నా ఛానల్ కాదు, కూల్ డౌన్, కామ్ డౌన్ అనుకోండి. నాకు కూడా అలాగే మాట్లాడడం కావాలి. ఇప్పుడు నేను మాట్లాడుకుని తను మాట్లాడి సరైన, నాకు అలా ఏం లేదు. ఇప్పుడు పావని ఛానల్ అయినా నా ఛానల్ అయినా ఇద్దరిది ఒకటే, మంచిగా తను నా ఛానల్ లో కంటిన్యూస్ గా మాట్లాడితే సపోర్ట్ చేస్తాను, నేను అలాగే తనకి సపోర్ట్ చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు, సబ్స్క్రైబర్స్ కూడా ప్రాబ్లం గా ఫీల్ అవ్వద్దు. సో మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి ఇంకా పార్ట్ 2 ఇంకా మంచి వ్లాగ్స్ కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలనుకుంటే కింద కామెంట్ కూడా చేసేయండి. ఇంకా నెక్స్ట్ మంచి వ్లాగ్ తో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై, సబ్స్క్రైబ్ టు వావ్ పావని వ్లాగ్స్. ఈ వీడియోని లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ని కూడా యాక్టివ్ చేసుకోండి. ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్ లో అడగండి. నాట్ ఓన్లీ దిస్ టైప్ ఆఫ్ వీడియోస్, లైఫ్ స్టైల్ కోసమైనా, ఫ్యాషన్, బ్యూటీ, ఇంకా డిఫరెంట్ థీమ్స్ తో పావని అయితే చాలా తొందరగా మీ అందరి ముందుకి వచ్చేస్తుంది. సో అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు హర్ ఛానల్. బాయ్.